జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనం అపెండిసైటిస్ వ్యాధి వచ్చి అనేక రకాల ఇబ్బందులకు గురయ్యి చివరికి సర్జరీ చేయించుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి ఒక జాతకాన్ని విశ్లేషణ చేద్దాము. వీరు లగ్నం వచ్చేసి మనకు మిథున లగ్నం. మిథున లగ్నంలో 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలోనే ఉండడం మనకు అపెండిసైటిస్ కి సంబంధించి ఉదరానికి సంబంధించి పొట్ట లోపల పేగులకు సంబంధించినటువంటి వ్యాధి. ఈ వ్యాధికి అడ్రినల్ గ్రంథిని మనం చూపిస్తాము, ఇండికేట్ చేస్తాము. అడ్రినల్ గ్రంథి కుజుడు యొక్క ఆధీనంలో ఉండడం చేత అది 6వ స్థానం అంటే ఉదరానికి సంబంధించినటువంటి హౌస్ అంటే కన్యా రాశి. సహజ రాశి చక్రంలో ఎవరికైనా కానీ 6వ రాశి కన్యా రాశి అవుతుంది. సో ఆ కన్యా రాశిలో ఈ మిథున లగ్నానికి బాధకాధిపతి మారకాధిపతి అయినటువంటి గురువు ఈ మిథున లగ్నానికి 4వ ఇంట్లో కన్యా రాశిలో ఉన్నాడు. సో ఆ గురువు ఇక్కడ మనకు కన్యా రాశిలో స్థితి అవ్వడం చేత ఈ ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధిని ఇవ్వడానికి కుజుడు చతుర్థ దృష్టి చేత కన్యా రాశిని వీక్షించి ఆ కుజుడు ఉన్న నక్షత్రం కూడా మనకు ఇక్కడ చూసుకుంటే ఆయన పునర్వసు నక్షత్రం మీద స్థితి అన్నమాట. అంటే గురువు యొక్క నక్షత్రం మీద స్థితి. సో 6వ స్థానాధిపతి యొక్క దృష్టి సహజ 6వ స్థానాధిపతి అయినటువంటి కన్యా రాశి మీద పడటం, అక్కడ గురువు ఉండడం. సో ఇక్కడ ఈ జాతకుడికి ఈ అపెండిసైటిస్ వ్యాధి రావడానికి కుజుడు కన్యా రాశిని చతుర్థ దృష్టి చూడటం వల్ల ఇది జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు చంద్రుడిని చూసుకున్నప్పుడు కూడా మనకు 6లో చంద్రుడి నుంచి మనకు రాహు ఉన్నాడు. సో ఇక్కడ ఆ రాహు యొక్క స్థితి కూడా ఈ అపెండిసైటిస్ కి కారకుడు అనమాట. ఆయన కూడా వృశ్చిక రాశిలో ఉండడం చేత. సో మన లగ్నం నుంచి 8వ ఇంట్లో ఆ శని భగవానుడు ఉండడం చేత కుజుడు యొక్క అష్టమ దృష్టి శని మీద పడడం చేత ఇక్కడ మొత్తానికి కుజుడు ఈ విధమైన స్థితిని కలగజేశాడు. సో ఈ జాతకరాలకి అపెండిసైటిస్ వ్యాధి అది స్టమక్ పెయిన్ రావడం. సో ఇమీడియట్ గా అది సర్జరీ చేయడంతో సర్జరీ 6వ స్థానంలో శుక్రుడు శుభగ్రహం ఉండడం చేత సర్జరీ జరిగి మనకు అమ్మాయి జాతకులు ఎప్పుడు సుఖంగా బతకడం జరిగిందనమాట. సో 6లో శుక్రుడు ఉండటం వల్ల అతను 6లో శుక్రుడు ఉండడం వల్ల ప్రశాంతంగా సర్జరీ అపెండిసైటిస్ నుంచి బయటపడడం జరిగింది అనమాట. సో 6లో శుక్రుడు ఉండడం వల్ల మనకు ఇటువంటి వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడేటువంటి శక్తిని ఇక్కడ 6లో శుక్రుడు ఇస్తాడు. ఎందుకంటే ఈ లగ్నానికి శుక్రుడు కాబట్టి. సో ఇది ఈ జాతకంలో ఈ కన్యా రాశిలో ఎవరికైనా కానీ ఏదైనా గ్రహం లేకపోవడమే మంచిది. ఒకవేళ ఉంటే మాత్రం అది ఉదరానికి సంబంధించి ఏదో ఒక రూపంలో ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఈ జాతకుడికి శుక్ర మహాదశలో శని యొక్క అంతర్దశలో ఈ యొక్క అపెండిసైటిస్ స్టమక్ పెయిన్ రావడం జరిగింది. స్వస్తి. సో ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరడం.